ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన విజన్ మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగు జాతిని ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రెండోది, ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది పేదవాళ్ళకు అండగా నిలబడబోయేది తెలుగుదేశం పార్టీ. మూడో విషయం చెప్తున్నా, జగన్ మారిగా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకోవడం కాదు. కష్టపడతాం, సంపద సృష్టిస్తాం, 15 రూపాయలు ఇస్తాం, 15 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గాన్ని చూపిస్తా, 100 రూపాయలతో 1000 రూపాయలు చూపించే మార్గం చూపిస్తాం. అదే సంపద సృష్టి, అదే పేదవాడికి అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. నా జీవితంలో ఇది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇక్కడే మనం NIT తెచ్చాం, దానికి ల్యాండ్ కూడా ఇవ్వలేదు. తాడేపల్లిగూడెంలో, భీమవరంలో అక్వా యూనివర్సిటీ, అది కూడా ఊసే లేదు. నర్సాపూర్ పరిధిలో బియ్యపు తిప్ప దగ్గర ఫిషింగ్ హార్బర్, ఆ పనులు కూడా జరగడం లేదు. గోదావరి, నర్సాపూర్, సకినేటిపల్లి వంతెన నిర్మాణం మాటలకే పరిమితమైంది. నిడదవోలు, పాలకొల్లు, తణుకులకి తాగునీరిచ్చే విద్యేశ్వరం పెండింగ్ లో పడిపోయింది. ఇవన్నీ కూడా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. తమిళలో ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లి ఆవేదన, ప్రతి ఒక్క అమ్మ ఆందోళన, తన బిడ్డకు ఉద్యోగులు లేని తల్లి బాధ. చదివిచ్చాం, కూలి పని చేసుకుంటున్నాం, మళ్ళా ఖర్చులకు మేమే డబ్బులు ఇవ్వాలని పిల్లల కోసం బాధపడుతుంది ప్రతి ఒక్క తల్లి. పెరిగిన ధరలతో తన కుటుంబం ఏ విధంగా నడపాలని ప్రతి ఒక్క ఆడబిడ్డ బాధపడే పరిస్థితి. పిల్లలకు మంచి తిండి పెట్టలేకపోయాం, పౌష్టికాహారం ఇవ్వలేకపోయామని తల్లి ఆందోళన. ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను అండగా ఉంటా. ఒక కుటుంబ పెద్దగా, ఒక సోదరుడుగా మీకు అండగా ఉండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటాం. 3 నెలలే, ఈ 3 నెలలు వెయిట్ చేయండి. ఇంకో పక్క ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడే చెప్పాడు మన పీతాని కూడా, ఆచంట ఎమ్మెల్యే రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు ఇవ్వాల్సిందా లేదా, డబ్బులు ఇస్తున్నారా లేదా అని అడుగుతున్నా. ఇస్తున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇంకో పక్క ఇంటి జాగాకు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లంచం. ఇంటి జాగా సైట్ ఇవ్వాలన్నా లంచం, ఇండ్లు కట్టాలన్నా లంచం, వరి ధాన్యం MSP ఇవ్వాలన్నా లంచం కట్టాలి, కప్పం కట్టాలి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భూమి, భారతీయ విద్యాభవన్కి ఇచ్చే భూమి, ఆ స్కూల్ భూములు కూడా కొట్టేయాలని ప్రణాళిక. నేను ఒకటే హామీ ఇస్తున్నా, వీళ్ళు తినింది కక్కిచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన తణుకున్నాడు ఎర్రి పప్ప. సొంత ఊళ్ళో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రి పప్ప ఏమనాలో నాకు తెలియదు. ఎర్రి పప్పని